వా ఏంది రోహిత్ అన్న గీ లంక నేలను విసుకడానికి రెండు మంచి ప్లాన్స్ గూగుల్ ఎత్తికి చెప్పమంటావా? వా ఏంది రోజుకాయ్ నా ముందు చెడ్డీలేసి ప్లాస్టిక్ బ్యాట్తో బ్యాటింగ్ నేర్చుకున్నానివి ఇప్పుడు నాకే కౌంటర్ చేసేంత మోగనివైనవా? మరి లేకపోతే ఏంది అన్న గీ లంక నాయలను మా బచ్చ పిల్లగాయలు టీ20లలో సంకకేసి సొర్రు సొర్రు అంటూ విసికినాం. గలాంటి మీరు గీ లంక నాయలను విసుకడానికి కింద మీద అయితానంటే మా పరువు మర్యాద ఏం కావాలనే? వా ఇక లాభం లేదే కోహ్లీ బ్రో. ఫస్ట్ వన్డేలో మన ఆటను చూసి ప్రతి ఒక్కరికి మనం సులకనైపోయినాం. ఇక మన పవర్ ఏందో ఈ లంక నేలకి చూపియాలే. నీ అవ్వ మన దెబ్బకి లంక పిల్లగారు లపా లపా అని కింద పడి కొట్టుకోవాలి. గంతేనే రోహిత్ బ్రో, నేను కూడా సెంచరీ చేయక మస్తు దినాలైతాంది. ఇక నీ అవ్వకి మ్యాచ్ లో వింటేజ్ కింగ్ విరాట్ కోహ్లీ అంటే ఏందో చూపిస్తా. లంక నాయలని నా సంకకేసి సబ్బును రుద్దినట్టు రుద్ది పడేస్తా. వా లాస్ట్ మ్యాచ్ లో మా ఆటను చూసి కూడా మమ్మల్ని విసుకుదామని మీరు ఏ ముఖం పెట్టుకుని అంటారు? మీకు ముందే చెప్పినాం ఈ వన్డేలలో మా ఆట వేరుంటదని. ఇక అన్నట్టు ఈ సెకండ్ వన్డేలో మిమ్మల్ని విసుకుతాం, తర్వాత థర్డ్ వన్డేలో కూడా విసికి సిరీస్ కూడా గెలుస్తాం. వా నీ ఆశకు హద్దు ఉండాలి, నీ ముట్టికి సిగ్గు శరం మానం లజ్జ ఉండాలి. ఫస్ట్ వన్డేలో ఓడిపోయే మ్యాచ్ ను హర్షదీప్ పుణ్యమా అంటూ డ్రా చేయగలిగినాం. ఇక అలాంటి నీ తొక్కల బ్యాటింగ్ తో ఇండియాని విసికిద్దాం సిరీస్ గెలుద్దాం అంటానంటే నీకు ముందు ముందుంది ముసలి పండుగ. నిజమైన అసలంక మన తొక్కల బ్యాటింగ్ తో ఇండియాని విసుకడం అంటే ఆకలి మీద ఉన్న సింహాన్ని గోకి మరి తీట తీర్చుకున్నట్టయితది. గా నిస్సంగా వెలలకి పుణ్యమా అంటూ కాస్త రస కొట్టగలుగుతాను. వా నన్ను మర్చిపోయినవే. గట్లనికి మెండీస్ కూడా అమావాస పౌర్ణమి అంటూ రసి ఎత్తాండు, కానీ మనం బ్యాటింగ్ లో రెండు చేతులు ఎత్తేసి సంక నాకుతాను. వా ఎన్ని రోజులకి అసలంక క్యాప్టెన్సీ బౌలింగ్ నే చూసిర్రు. నీ అవ్వ ఇక నుంచి అసలంక బ్యాటింగ్ అంటే ఎట్లుంటుందో చూపించబోతానా. నీ బొండ చూపించురా నీ బొండ. మా ఇండియన్ విసుకాలంటే మీ లంకలో ఉన్న బౌన్సర్లు అందరూ వచ్చినా గానీ వాళ్ళ వల్ల కూడా కాదు. ముందర రోహిత్ అంకుల్ లాస్ట్ మ్యాచ్ ని గెలవలేదనే కసితో, కోహ్లీ అంకుల్ లాస్ట్ మ్యాచ్ లో సక్క కాలేదని ఆకలితో ఉన్నాడు. ఇక నీ అవ్వ ఈ రోజు మీ లంక నాయలకి వాళ్ళ చేతిలో జింతాతే ఉన్నది. మరి వాళ్ళని ఎట్లా పిచ్చుకుడు? నీ అవ్వ 30 ఏళ్ల నుంచి మా మీద వాళ్ళ జెండను ఎగురుతాంది. ఇక ఈ సిరీస్ లోనైనా ఇండియన్ విసికేసి మా జెండను ఎగిరేద్దాం అనుకుంటే నువ్వు నల్ల పిల్ల లెక్క వచ్చి మమ్మల్ని గిట్లా భయపెడతావు. నువ్వు బాధపడకు తమ్ముడు, ఒక 500 అయితే నాకు గూగుల్ పే తల్లి చేయి. మా ఇండియా వీక్నెస్ లేదో విరాట్ అంకుల్ రోహిత్ అంకుల్ మైనస్ పాయింట్ లేదో నీకు జీమెయిల్ చేస్తా. ఓకే చాలు తాతో, ఇగో నీకు 500 గూగుల్ పే తల్లి చేసిన చూసుకో. జల్దీ ఇండియా వీక్నెస్ లేదో విరాట్ అంకుల్ రోహిత్ అంకుల్ మైనస్ పాయింట్ లేదో చెప్పు. వా ఏందే చాలు తాతో, మన ఇండియా ప్లేయర్ అయి లంకనాయకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు మా వీక్నెస్ లో ప్లాన్స్ చెప్తూ మాకే వెన్నుపోటు కొడుతున్నావానే. వా దేశానికి ద్రోహం చేయడానికి నేను హౌలేగాని కాదు, ఏదైనా బిజినెస్ రన్ చేద్దామని గట్ల 2 బిస్కెట్లు వేసిన సక్సెస్ అయింది. ఇక వాళ్ళకి మన వీక్నెస్ లో మైనస్ పాయింట్లు కాదు కదా, మన ఇండియాలోని అరటి తొక్క కూడా పంపను. చూడవే దుబ్బే తమ్ముడు, లాస్ట్ వన్డేలో మనం ఓడిపోదామనే మ్యాచ్ ను నీ పుణ్యమా అంటూ డ్రా చేసినావు. గట్లనికి మ్యాచ్ లో కూడా నీ కానిస్టేబుల్ 6లు కొట్టి నీ పవర్ ఏందో చూపించి లంక నాయలని విచ్చికేసి మ్యాచ్ ని గెలిపించు. ఓకే షూర్ అనయ్య, గీ దుబ్బి అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని నా కానిస్టేబుల్ 6లతో నిరూపిస్తా. వా అంటే గీ మ్యాచ్ లో కూడా నన్ను ఆడనిస్తలేరన్నమాట. నీ ఎవ్వ గీ మ్యాచ్ లో నన్ను ఆడించకపోతేనా డ్రెస్సింగ్ రూమ్ ని మొత్తం హాగమాగం చేసి పడతా. వా ఒకటి గుర్తు పెట్టుకో పంతు తమ్ముడు, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు వాళ్ళ జీవితంలో బాగుపడినట్టు రాజ్యాంగంలోనే రాసిలేదు. వా గివన్నీ రాజ్యాంగంలో ఎందుకు రత్తలు తీయను? అయినా గీ పంతు లేకుండా మీరు మ్యాచ్ ఎట్లా గెలుస్తారో నేను కూడా చూస్తా. నీ ఎవరు లాస్ట్ కి మీరే నా దగ్గరకు వచ్చి పంతు తమ్ముడు నువ్వే వచ్చి మమ్మల్ని గెలిపి అంటూ నాకు హారతి బట్టి స్వాగతం పలకపోతేనా నా లవర్ పేరు ఊర్వశినే కాదు, నేను ఊర్వశి లవర్నే కాదు.